ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రీ మన్మథనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ చతుర్దశి, చాలా పవిత్రమైనటువంటి రోజు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. చంద్రబలం ఉన్నటువంటి రోజు కాబట్టి ప్రశాంతతతో కూడినటువంటి కార్యక్రమాలు విజయాలు తెచ్చిపెడతాయి. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శనగలు దానం, అలాగే శ్రీ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, అభివృద్ధిని కలిగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడు యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, ఉచ్చస్థితి అయినప్పటికీ శని యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది ప్రతికూలతని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఇంకా గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, చంద్రుడి యొక్క స్థితి వృషభ స్థితి, బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, రాహువు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, శుక్ర కుజుల యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, రవి బుధుల యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి. ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఇక్కడ ఈరోజు రవి గురులకి పరివర్తన ఉంది. ఈరోజు పుట్టేటువంటి వారికి ఈ దశల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికొందుతాయి. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ప్రతిభను పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నైపుణ్యం పెరుగుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అభిషేకించి చక్కెర పొంగల్ నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి క్లిష్ట సమస్యలకు వెంటనే పరిష్కారాలు పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారికి దూకుడుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి విజయాలు మాత్రమే సాధించగలుగుతారు. కృషి తప్పనిసరి. మహిళలు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షింతలతో పూజించి గోధుమ రొట్టెలను నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట పరిస్థితులకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శ్రద్ధ తప్పనిసరి. విద్యా సంహిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. వ్యాపార ప్రయోజనాలకి చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అవమానకర సంఘటనలు అన్ని రంగాల వారికి ఉన్నప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి.
అంచనాలు తారుమారేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. అవమానకర సంఘటనల్ని నెట్టుకు రాగలుగుతారు. విద్యార్థులు అధిక కృషితో మాత్రమే రాణించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందారాలతో పూజించి పులగాని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనలు ఏర్పడతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు యోగిస్తాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి సునాయాస విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. విద్యార్థులు శుభ పరిణామాలతో రాణించగలుగుతారు. అధిక విజయాలు ఆర్థికంగా కూడా నెరవేరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగులతో పూజించి తేనెని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ప్రయోజనకర కార్యక్రమాల ద్వారా విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యార్థులకి నిస్సహాయ పరిస్థితులు తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. మహిళలు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అనిశ్చిత పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ధైర్యం తగ్గుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి అకారణ విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారు ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించాలి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. స్థిరాస్తి రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయి. వైద్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీల సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పొరపాట్లు వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని వెంటనే ఎదుర్కోలేకపోతారు. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలకి అన్వేషించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. అవకాశాలను వెంటనే వినియోగించుకోలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులు శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పసుపు కుంకుమలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి.
ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక రుగ్మతలు ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి మార్పులు కూడా ఉంటాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ప్రణాళికల్ని అమలు చేయగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను కూడా చేపట్టగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి క్లిష్ట సమస్యలకు వెంటనే పరిష్కారాలు పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారికి దూకుడుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. అధిక విజయాలు ఆర్థికంగా కూడా నెరవేరుతాయి. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు, శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి చక్కెర పొంగల్ నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఉక్కిరిబిక్కిరి సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆటంకాలు కొనసాగుతాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాలు మాత్రం కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి పెంపొందింప చేసుకునేటువంటి ఆవశ్యకత ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. నత్తనడక కార్యక్రమాలు తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విజయాలు అసంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో విస్మయాలు ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి ఆవు పాలు, పటిక బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు, అభివృద్ధి దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. పారిశ్రామిక రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సఖ్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఆకస్మికం. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా
మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం తగ్గుతుంది. ఒత్తిడులు దూరమవుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి విదేశీ ప్రయత్నాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని బిల్వదళాలతో పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. పూజ అనే శబ్దం 2 అక్షరాల కలయిక. ఈ 2 అక్షరాలు ఆత్మ పరమాత్మలకు సూచికలు. పూజ అనే పదం పా జ అనే ధాతువులతో ఏర్పడింది. పా ధాతువుకు అర్థం ప్రాణాయామం, జ ధాతువుకు అర్థం జపం. కాబట్టి పూజ అంటే శారీరకంగా చేసే ప్రాణాయామ, మానసికంగా చేసేటువంటి జపం. దేహం మనస్సు ఏకీకృతమై చేసేటువంటి ఆరాధనా సంవిధానమే పూజ. భగవంతుణ్ణి జపిస్తూ తప్పిస్తూ ఆ అంతర్యామిని నానావిధ ద్రవ్యాలతో అర్చించడం పూజ. మనోవాక్కాయ కర్మలతో అంటే త్రికరణ శుద్ధిగా పూజా విధిని ఆచరించాలి. పూజ అంటే ఆడంబరాలతో కూడింది కాదు. ఆత్మానుసంధానంతో చేసేటువంటి ప్రక్రియ. ఆత్మను పరమాత్మతో సంలీనం చేసేటువంటి విధానం. మంత్ర జపాదుల ద్వారా శరీరాన్ని మనస్సుని ఏకోన్ముఖం చేసి దేవతా స్వరూపాన్ని ఆర్తిగా కీర్తించడం. మనలోని ఆత్మశక్తితో సదా భగవత్ రూపాన్ని దర్శించి ధరించడమే అసలైన పూజ. ఈ పూజా కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడం ద్వారా దుఃఖ నివృత్తి ఏర్పడుతుంది. సుఖప్రాప్తి ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా గృహంలో వాస్తుశాస్త్రరీత్యా లివింగ్ రూమ్కే అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. లివింగ్ రూమ్ అంటే మధ్య హాలు అని అర్థం. ఒక పెద్ద హాలు. ఆ హాలులోనే ఎక్కువసేపు గడిపేటువంటి లక్షణాలు ప్రతి ఇంట్లోనూ కూడా కనిపిస్తాయి. అందుచేత రోజు మొత్తంలో ఎక్కువ సమయాన్ని లివింగ్ రూములోనే మనం గడిపేస్తాం. కాబట్టి ఆ లివింగ్ రూములోనే కూర్చొని టీవీ చూస్తాం, స్నేహితులతో బంధువులతో కబుర్లు చెబుతూ ఉంటాం, పిల్లలతో ఆటలాడుతూ ఉంటాం. ఇలా ఎన్నో మధురమైనటువంటి అనుభవాలన్నిటినీ కూడాను ఆ లివింగ్ రూము వేదికగా అవుతుంది కదా. మరి అందుచేత లివింగ్ రూమ్ గోడలకు చక్కటి రంగు, ఆకర్షణీయవంతమైనటువంటి రంగు వేయండి. అలాగే రూమ్ వైశాల్యాన్ని బట్టి ఫర్నిచర్ని సర్ది పెట్టుకోండి. ఆ ఫర్నిచర్ సర్దేటప్పుడు కూడాను ఎక్కువగా పడమర దక్షిణం వైపు అత్యధిక బరువు కలిగినటువంటి ఫర్నిచర్స్ను ఉంచటం మరువకండి. గది రంగుతో మ్యాచ్ అయ్యేలా ఆ యొక్క కిటికీలకు కర్టెన్లు కూడాను ఏర్పాటు చేసుకోవచ్చు. గదిలో లైటింగ్ మాత్రం చాలా చక్కగా బాగుండాలి. అలాగే గదిలోకి ధారాళంగా గాలి వెలుతురు ప్రసరించేటువంటి కిటికీలు చక్కగా ఉండేటట్టుగా అమర్చుకోండి. వాటికి మంచి కర్టెన్లు కూడాను ఏర్పాటు చేసుకోవచ్చు. అబ్బా ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ అన్న చందంగా ఆ యొక్క లివింగ్ రూము మీ మనసుకు ఉల్లాసాన్ని కలిగించే రీతిలో గనక ఉన్నట్లయితే సర్వత్రా కూడాను శుభదాయకంగా ఉంటుంది. అలాగే హాలులోనే శ్రావ్యమైనటువంటి సంగీత ధ్వని
చక్కగా మెల్లగా వినిపించే రీతిలో ఏర్పాటు చేసేటువంటి విధి విధానం కూడాను మంచి యోగవంతమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది. లివింగ్ రూమ్లోనే చిన్ని చిన్ని మొక్కలు అంటే చాలా చక్కగా ఉండేటువంటివి, ఎత్తు పెరగకుండా చిన్ని చిన్ని పూలు పూసేటువంటి రీతిలో ఉండేటువంటివి ఎక్కడ ఏ మూల గనక పెట్టినట్లయితే అందం మరింతగా ఇనుమడింపచేస్తుందో ఆ రీతిలో మీరు మొక్కలను కూడాను ఏర్పాటు చేసుకోవటంలో తప్పు లేదు. సౌకర్యవంతంగా ఉండేటువంటి సోఫా సెట్లు మాత్రం అమర్చుకోండి. మరీ పెద్ద పెద్ద సోఫా సెట్లు కాకుండా చక్కగా పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆ హాల్కి తగ్గట్టుగా మీరు సోఫా సెట్లను ఏర్పరచుకోవటం. చక్కగా పేపర్ రాగానే పేపర్ చదువుకున్న తర్వాత ఆ పేపర్ని పదిలంగా మరలా ఆ ప్రదేశంలోనే ఉంచేటువంటి రీతిలో ఉండే విధంగా ఉండేటువంటి టీపాయిలు, అలాగే ఎవరితోనైనా సరే కాన్ఫిడెన్షియల్గా మాట్లాడేటువంటి విషయాలు ఉన్నప్పుడు వాటిని రాసుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఏర్పాటు చేసుకునేటువంటి తీరుతెన్నులు, ఇవన్నీ కూడా లివింగ్ రూమ్లో చాలా చక్కటి ఆహ్లాదకరమైన ఆలోచన సరళికి నిదర్శనంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవటం మీ గృహానికి ఒకవైపు అందాన్ని మరొక వైపు మానసిక ఆనందాన్ని కలిగించేటువంటి రీతిలో లివింగ్ రూములు ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా సుఖదాయకం. మీ లివింగ్ రూమ్లోనే మీ కుటుంబ సభ్యులందరూ కూడాను ఆహ్లాదకరంగా నవ్వుతూ ఉల్లాసంగా ఉన్నటువంటి ఫోటోను గోడకి తగిలించినట్లయితే మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రభావం మొత్తం కూడాను అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ హాలులో లివింగ్ రూములో వాయువ్య మూల ఫిష్కి సంబంధించినటువంటి అక్వేరియం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పు లేదు. ఎప్పుడైనా సరే ఎక్వేరియంస్ అనేటువంటివి ఏర్పాటు చేసుకునేటప్పుడు వాయువ్య మూలను సుస్థిరమైనటువంటి స్థానంగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం కదా. మరి అలాగే ఇంటి ప్రాంగణం విషయంలో కూడాను మీరు అమర్చినటువంటి ఆ టైల్స్ అమర్చినటువంటి విధి విధానం, మీరు కాంపౌండ్ వాల్ నుంచి లోపలికి వస్తున్నప్పుడు గార్డెన్ ఏర్పాటు చేశారనుకోండి, ఒక చిన్న గార్డెను మీ ఇంటికి తగ్గట్టుగా, ఆ గార్డెన్లో కూడాను అందమైనటువంటి టైల్స్ మధ్యలో నడిచి వచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేసి రెండు వైపులా కూడాను అందాన్ని మరింతగా ఇనుమడింపచేసే రీతిలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి చిన్ని చిన్ని మొక్కలు మనసుకు ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగించే రీతిలో ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఇంట్లోకి ప్రవేశించగానే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలి. ఆహ్లాదకరమైనటువంటి అందం, ఆ యొక్క ప్రకృతి తత్వం మీ యొక్క గృహ ప్రాంగణంలో వెల్లివిరిసేలాగున మీరు గృహాన్ని నిర్మించుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమ. చాలామంది తమ ఇళ్లల్లో ముందు భాగాన ఖాళీ స్థలాన్ని ఉంచి వెనక భాగంలో ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ముందు భాగం ఖాళీ స్థలంలో పద్మపు పుష్పాలు వికసించేటువంటి పద్మాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి నాంది వాక్యం పలుకుతాయి కదా అనేటువంటి ఉద్దేశంతో చాలా చక్కగా పద్మ పుష్పాలను పెంచేటువంటి తీరుతెన్నులు మనకు కనిపిస్తాయి. ఇది నిజంగా లక్ష్మీప్రదమే. ఇంట్లో జరిగేటువంటి శుభ కార్యక్రమాలకు కూడాను ఆ పూజా విధానంలో కూడాను ఆ పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయ తాక్షి అంటూ ఆ పద్మ పుష్పాలను పూజలో ఉపయోగించినట్లయితే మన ఇంట్లో పూసినటువంటి పద్మం కదా అనేటువంటి ఆనందతత్వంతో ఆ పూజలో వినియోగించడానికి ఆస్కారం ఉంటుంది. చిన్ని చిన్ని అందాన్ని ప్రసరింపజేసేటువంటి వివిధ రకాలైనటువంటి చామంతి, సన్నజాజి, గులాబీ ఇటువంటి మొక్కలు కూడాను మీ ప్రాంగణంలో పెంచినట్లయితే చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం మీరు చవి చూడటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రాంగణం చాలా పెద్దదేనండి, మేము చాలా చక్కగా నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నామని భావించినప్పుడు ప్రకృతిలో ఐశ్వర్యాన్ని ప్రసరింపజేసేటువంటి వృక్షరాజాలని కూడా పెంచవచ్చు. ఉసిరిక,
అలాగే దానిమ్మ, అలాగే పనస, మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఇంద్రుడు చేసినటువంటి భయంకరమైన తప్పుని దిద్ది గౌతమ మహర్షి ఇల్లాలైనటువంటి అహల్యని పునీతని చేసి పతితపావన రామానామ అని పేరు తెచ్చుకున్నాడు. పతిత అయినటువంటి అహల్యని ఉద్ధరించి పావనమూర్తి అయి పతితపావన రామానామ అని పిలుస్తాం. ఇంద్రుడు చేసిన దోషాన్ని నేను దిద్దాను. ఎప్పుడు? బాలకాండలో చిన్న పిల్లవాడిగా ఉండగా. దోషం చేసినవాడు ఇంద్రుడు, దిద్దినవాడిని నేను. నా పట్టాభిషేకానికి ఇంద్రుడి పట్టాభిషేకానికి పోలిక ఎలా సరిపోతుంది? దోషభూయిష్టమైన జీవితం ఉన్నవాడు ఈ అవతారంలో నా చేత ఉద్ధరింపబడ్డవాడైనటువంటి ఇంద్రుడి పట్టాభిషేకం ఎక్కడ? ఉద్ధరించిన రాముడి పట్టాభిషేకం ఎక్కడ? నా పట్టాభిషేకాన్ని ఇంద్రుడి పట్టాభిషేకంతో పోల్చారే అని ఒక చిన్న బాధ కలిగిందిట. ఇంకొక బాధ ఇంతకన్నా పెద్ద బాధ కలిగింది. ఎందుకని అంటే, రావణాసురునికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడు పుడుతూనే మేఘంలోంచి వచ్చేటటువంటి పిడుగుల ధ్వని ఎలా ఉంటుందో అటువంటి ధ్వనితో ఏడిచాడు వాడు. అసలు మామూలుగా ఎక్కడో పిడుగు పడితేనే భయపడిపోతాం, ఇంట్లో పుట్టిన పిల్లాడు అస్తమానం అలా ఏడుస్తుంటే రావణాసురుడు చాలా సంతోషించాడు. ఎంత బాగా ఏడుస్తున్నావురా అని వాడికి మేఘనాథుడు అని పేరు పెట్టాడు. పేరు పెట్టి ఒకానొక నాడు రావణాసురుడు దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య ఘోరమైన సంగ్రామం జరిగింది. రామాయణం ఉత్తరకాండ. జరిగిన తరువాత రావణాసురుడు ఇక యుద్ధాన్ని పూర్తి చేసి అబ్బా ఇంకా విశ్రాంతి తీసుకుందాం కాసేపని వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న ఒక గంటకి కొడుకు మేఘనాథుడు వచ్చాడు. నాన్నగారు నిద్రలేవండి, లంకకి వెళ్ళిపోదాం అన్నాడు. అదేమిరా, ఇంకా యుద్ధం చెయ్యాలిగా, ఇంద్రుడిని ఓడించలేదుగా అన్నాడు. ఇంద్రుడిని ఓడించడం ఏమి నాన్నగారు? ఇంద్రుడిని ఓడించి బంధీకృతుణ్ణి చేసి పశువుని ఈడ్చినట్టు లంకాపట్టణానికి తీసుకొచ్చి కారాగారంలో వారేస్తున్నాడు. రండి వెళ్ళిపోదాం అన్నాడు. ఇంద్రుణ్ణి అంత అవలీలగా గెలిచినవాడు కాబట్టి ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. తన తమ్ముడైనటువంటి అంటే రామచంద్రమూర్తి యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి ఆ ఇంద్రజిత్తుని కొట్టాడు. ఎవరిని? ఇంద్రుణ్ణి గెలిచిన వాడిని రాముడి తమ్ముడు కొట్టాడు. రాముడి తమ్ముడు కొట్టేటప్పుడు ఎలా కొట్టాడు? ఎక్కడా కూడా ధనుర్వేదంలో చెప్పబడినటువంటి మంత్రములను అనుసంధానం చేసి ప్రయోగించిన అస్త్రము చేత కొట్టలేదు ఇంద్రజిత్తుని. రాముడి పేరు చెప్పి కొట్టాడు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వందశరైనం జహిరావిణిం అన్నాడు. ధర్మాత్మ, మా అన్నగారైన రాముడు ధర్మాత్ముడైతే ఆయనకి తెలియదా లక్ష్మణస్వామికి? అంటే లోకంలో ఏవో కొన్ని నిందలున్నాయి, అవన్నీ అబద్ధమని నిరూపించాలి. అందుకని రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధశ్చ రాముడు సత్యసంధుడైతే, రామో దశరథిర్యది రాముడు దశరథ మహారాజు గారి కొడుకే అయితే, పౌరుషీచ మా అన్న పౌరుషం ఉన్నవాడైతే, ఇవన్నీ రకరకాల కారణాల వల్ల రాముడి మీద నింద చేశారు కొంతమంది. ఇవన్నీ అబద్ధాలని చెప్పడానికి లక్ష్మణస్వామి ప్రయోగించిన శ్లోకం. రాముడు పౌరుషమున్నవాడైతే ప్రతిద్వందశరైనం జహిరావిణిం, రావణి అంటే రావణుని యొక్క కుమారుడు, నా ఎదురుగుండా నిలబడినటువంటి రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు యొక్క శిరస్సు ఛేదింపబడుగాక అని బాణం విడిచిపెట్టాడు. అప్పటి వరకు ఎవరి చేత నిగ్రహింపబడినటువంటి ఇంద్రజిత్ అగస్త్య మహర్షి అంతటి వాడు రావణుడి కన్నా ఇంద్రజిత్తు ప్రమాదకారి అని నిర్ధారించాడు. అటువంటి ఇంద్రజిత్తుని రాముని పేరు చెప్పి బాణం విడిచిపెడితే లక్ష్మణస్వామి పడగొట్టాడు. తన పేరు చెప్పి బాణం వేస్తే చనిపోయినటువంటి వాడు ఇంద్రజిత్. ఆ ఇంద్రజిత్తు చేత బంధీకృతుడైన వాడు ఇంద్రుడు. తన పేరు చెప్పి తన తమ్ముడు కొట్టేశాడు ఆ ఇంద్రజిత్తుని. అటువంటి వాడి చేత ఓడింపబడి బంధింపబడిన వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడి అభిషేకానికి తన పట్టాభిషేకానికి పోలిక. వసవో వాసవం యథా అనడానికి ఎలా కుదురుతుంది?
ఆయన పరాక్రమం ఏమిటి, ఈయన పరాక్రమం ఏమిటి? పైగా రావణాసురుడు పెడుతున్నటువంటి బాధలు ఓర్చుకోలేక, అయ్యా మీరు అవతార స్వీకారం చేసి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించిన వాళ్ళల్లో ఇంద్రుడు ఉన్నాడు. శ్రీ మహావిష్ణువుని ప్రార్థించిన వాళ్ళల్లో ఇంద్రుడు కూడా ఉన్నాడు. దశరథ మహారాజు గారిని తండ్రిగా చేసుకుని తానే నలుగురిగా వచ్చి రావణ సంహారం, రావణుడితో పాటు సమస్త రాక్షస సంహారం చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఏ రామచంద్రమూర్తిని రావణుని బాధలు పడలేక ఇంద్రుడు ప్రార్థించాడో అటువంటి ఇంద్రుడి పట్టాభిషేకం, రాముడి పట్టాభిషేకం ఒకటే. ఎలా అవుతుంది? ఎన్ని రకాలుగా రామాయణం కోణంలోకి చూసినా రాముడి దగ్గర ఎన్నో రెట్లు, ఎన్నో మెట్ల కింద ఇంద్రుడు నిలబడి ఉంటాడు. అటువంటి ఇంద్రుడు రాముడి యొక్క పట్టాభిషేకంతో పోల్చబడి వసవో వాసవం యథా అన్నప్పుట ఆయన మనసు కొంచెం దిగులు చెందింది. రాముడికి దిగులు చెందడం, రాముడు పొంగిపోవడం ఉండవు. రాముడు ధర్మము చేత సంతోషిస్తూ ఉంటాడు. అటువంటి రాముడు దిగులు చెందడం ఏమిటి? ఆయన విష్ణువు కదా, విష్ణువుకి పొంగు కుంగు ఎందుకుంటే ఈశ్వరుడికి ఉండవుగా. మరి దిగులు చెందడం ఏమిటి అంటే రాముడు నరుడు కదా, నరుడిగా ఉన్న రాముడు సీత కనపడకపోతే ఏడవలా. కాబట్టి పడకూడని ఉపమానం పడిపోయిందని ఇంద్రుడి పట్టాభిషేకంతో నన్ను పోల్చారేమో అని కాస్త తలపట్టుకున్నట్ట. ఇంకా పట్టాభిషేక సర్గ అలాగే ఉండిపోయింది. అలాగే పారాయణ చేస్తారు. వసవో వాసవం యథా అంటారు అందరూ. కానీ నా అవతారం ఎక్కడా, ఇంద్రుడెక్కడా, ఆ ఇంద్ర పట్టాభిషేకం నా పట్టాభిషేకం పోలికొచ్చిందే. పోనీ ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒక్కళ్ళు చదివారంటే అది పారాయణ చేసేటటువంటిది. ప్రతి వాళ్ళు చేసే పట్టాభిషేకం. మిగిలిన పట్టాభిషేకాలు చేస్తారని ఎక్కడా లేదు. గోవింద పట్టాభిషేకం ఇప్పుడో ఎక్కడో చేస్తారు. కానీ శ్రీరామ పట్టాభిషేకం ఇప్పటికీ రామాయణం ఇన్ని మాటలు చదువుకున్నామండి అందుకని రామాయణ పట్టాభిషేకం చేస్తున్నామని, సుందరకాండ ఇన్ని మాటలు చదివామండి అందుకని రామ పట్టాభిషేకం చేస్తున్నామని ఎందరో చేస్తూ ఉంటారు. ఏదో ఇబ్బందిలో ఉన్నామండి అందుకని పట్టాభిషేక సర్గపారాయణ చేస్తున్నామని ఎందరో చేస్తారు. అది ఎప్పుడో ఎక్కడో ఎవ్వరో ఒక్కసారి చేసేది కాదు. అయినప్పుడు అటువంటి దాంట్లో ఇంద్రుడితో పోలిక పడిపోయిందే నాకు పట్టాభిషేకానికి అని నరుడిగా ఉన్నవాడికి కించిత్ క్లేశం అనిపించడంలో దోషం లేదు కాబట్టి రాముడు కనిపించింది అంటారు పెద్దలు ఆ పోలికకి. ఇది ఎప్పుడు తీరిపోయిందంటేట, ఎప్పుడు ప్రసన్నుడయ్యాడంటే గోవిందా అన్న పేరుతో ఆ ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు ఆ ఇంద్రుడు వచ్చి నాకు పట్టాభిషేకం చేశాడు రా, ఇప్పుడు పోయింది ఆ గొడవ. ఇప్పుడు గోవింద పట్టాభిషేకం చెప్తే ఇంద్రుడి పట్టాభిషేకంతో సమానం అనరు, ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడంటారు. అప్పుడు గోవింద అన్న పేరు పొందినప్పుడు రాముడిగా తాను అవతార స్వీకారంలో పట్టాభిషేకంలో పోలికలో పడినటువంటి చిన్న క్లేశం విష్ణువుకి తొలగిపోయింది. తొలగిపోయి ప్రీతి చెందట. అందుకని గోవింద కేవలము తన రక్షణయే కాదు, తనకి కూడా మనశ్శాంతినిచ్చినటువంటి పట్టాభిషేకం. అందుకే అసలు ఆ పట్టాభిషేకం జరగకపోతే కృష్ణావతారం మొత్తం మీద ఎక్కడ రాజశబ్దం పడ్డానికి అవకాశం లేదు. ఆ పట్టాభిషేకం జరిగింది కాబట్టి కృష్ణరాజా అనంగానే గోవిందరాజా అంటాం. గోవిందరాజస్వామి వారి గుడికి ఎడుతున్నామండి అంటాం, గోవిందస్వామి గుడికి ఎడుతున్నాం అంటాం, కృష్ణస్వామి దేవాలయము అంటారు. వెంకటాచల క్షేత్రమనందు కింద తిరుపతి అంటాం. తిరుపతి అంటే స్వామి. అక్కడ గోవిందరాజస్వామి అని ఒక దేవాలయం. గోవిందరాజస్వామి దేవాలయం అద్భుతంగా ఉంటుంది. ఆయన చేతి మీద తల పెట్టుకుని పడుకుని ఉంటాడు, కొంచెం పక్కన పెట్టుకుని. నాభికమలంలోంచి బ్రహ్మగారు, రెండు పాదముల వద్ద శ్రీదేవి భూదేవి మధుకైటభులన్న రాక్షసులు కూడా ఉంటారు అక్కడే. అంత పెద్ద అంతరాలయంతో కూడుకుని తులసిమాలల చేత అలంకరింపబడి దామోదర స్వరూపంగా కూడా ఉంటుంది. అక్కడే ఉన్నటువంటి వాడు గోవిందరాజస్వామి. ఆయన దర్శనం చేసుకుని బయటికి వచ్చి హుండీ దాటి కుడి పక్కకి చూస్తే మిగిలిన చోట్ల ఎక్కడా లేనటువంటి కృష్ణ పరబ్రహ్మం యొక్క దేవాలయం ఉంటుంది. ఒక్క వెంకటాచలంలోనే కృష్ణుడి దేవాలయాలు బహుభంగిమల ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఆయన ఆసనం వేసుకుని కూర్చుని ఏదో పగ్గాలు పట్టుకున్నాడా అన్నట్టుగా ఉంటాడు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో కుంభకోణం అనే ఒక క్షేత్రం. ఆ క్షేత్రం లోపల ఒక విష్ణువాలయం ఉంది. అది రథాకారంలోనే ఉంటుంది. మొత్తం దేవాలయం రథాకారం.
ఇప్పటికీ పార్థసారథి అన్న పేరుతో కృష్ణుడు గుర్రాలు పట్టుకుని ఉన్నాడని రథం కుంగింది కిందకని కొంతమంది చెప్తారు పెద్దలు అక్కడ. సుదర్శనం అద్భుతమైన రక్షణ కల్పిస్తూ ఉంటుంది ఆ దేవాలయానికి. చాలామంది దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు, కానీ అసలు బయటికి వస్తున్నప్పుడు రాజగోపురానికి పక్కన మెట్లుంటాయి. ఆ మెట్లెక్కి మొదటి ప్రాకారం లోపలికి వెళ్ళి కుడి పక్కకి ఎదురుగుండా చూస్తే పరమాద్భుతమైనటువంటి సుదర్శన స్వరూపం ఉంటుంది అక్కడ. ఆ క్షేత్రాన్నంతటినీ కూడా సుదర్శనం కాపు కాసి కాపాడుతూ ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి స్వామి దగ్గర పూర్వం శ్లోకం కూడా పెట్టి ఉండేది. పార్థాయ తత్సదృశసారథినత్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని శ్లోకం ఉండేది. అదే మనం పద్మావతి అమ్మవారు ఉన్నటువంటి క్షేత్రానికి వస్తే అక్కడ ఒక వైవిధ్యం కనపడుతుంది. అదో చమత్కారం. ఆ క్షేత్రంలో ఒక పక్క పద్మావతి అమ్మవారు, ఒకచోట ఆ వెనక్కే పరాశర మహర్షి చేత ప్రతిష్ఠితమైనటువంటి అద్భుతమైన శివాలయం ఒకటి ఉంటుంది. అందులో ఆ పద్మావతి అమ్మవారి దేవాలయంలో ఉండేటటువంటి కృష్ణ భగవానుడు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. ఆ పక్కన అంటే ఎదురుగుండా పరీక్షించి చూస్తే తప్ప కనపడడం. మనం ఇలా అభిముఖంగా నించుంటే ఎడం పక్కన గోడ దగ్గర చెప్పులు వేసుకొని బలరాముడు కూర్చుని ఉంటాడు. తీర్థయాత్ర అంతా చేసి వస్తే అన్నయ్య ఇక్కడ ఉంటే చాలన్నయ్య అని కృష్ణ భగవానుడు అన్నాడని, అన్ని చోట్ల తీర్థయాత్ర చేసి వచ్చి అక్కడ కూర్చుంటే ఆయన ఎంతో శాంతి పొందాడని, అన్నయ్యకి పాద సంవాహనం చేస్తూ కృష్ణుడు అక్కడ కూర్చున్నాడని పెద్దలు చెప్తారు. అది శుకమహర్షి చేత ప్రతిష్ఠితమైనటువంటి ప్రాంగణము అని పురాణ ప్రోక్తం. కాబట్టి అంత పవిత్రమైన ఆ క్షేత్రంలో కృష్ణ భగవానుని యొక్క దేవాలయములు ఉపాలయములుగా ఉన్నప్పటికీ రాజశబ్దంతో ఉండవు. ఒక్క కృష్ణస్వామి దేవాలయము లేదా పార్థసారథి అంటారు. కానీ గోవిందరాజ అన్న పేరుతో మాత్రం గోవింద శబ్దానికి రాజశబ్దం వేసి పరిపాలనాంశతో గోవిందరాజ అని పిలవబడేటటువంటి మూర్తి పడుకుని ఉంటాడు. ఆయన నిద్రపోతున్నట్టుగా పడుకుని ఉంటాడు. అది నిద్ర కాదు, ఆయన కన్నులు మూసి మనలోకి చూస్తూ ఉంటాడు. వీడు సాధువా? సాధువా అంటే వేదాన్ని భగవంతుణ్ణి నమ్ముకున్నవాడా? ఆ ఒక్క లక్షణం ఉంటే చాలు ఆయన దర్శనం రక్షణ హేతువై కూర్చుంటుంది. అందుకే గోవింద పట్టాభిషేకము చేత రాచశబ్దం అన్వయమైంది ఆయనకి. గోవిందరాజు అయ్యాడు, కృష్ణుడిగా రాజు కాలేదు. అటువంటి గోవింద పట్టాభిషేకం భాగవతంలో పరమాద్భుతమైనటువంటి ఘట్టం. బహుశः గోవింద పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం ఇంకెక్కడా కనపడదు. ఎందుచేత అంటే అనేక ప్రయోజనములను పరమాత్మ సాధించాడు. ఆయన సాధించిన దాని చేత మనం ఎప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నోచుకోవడానికి వీలైనటువంటి నామము మనకి దక్కింది. ఎందుచేత అంటే ఒకానొక నాడు నందాదులు ఒక యజ్ఞాన్ని చేయడానికి సంకల్పం చేసి వాళ్ళందరూ పరమ సంతోషంతో ఆ యజ్ఞ నిర్వహణకు సంబంధించిన సంభార సేకరణమునందు మగ్నమై ఉన్నారు. కృష్ణ భగవానుడు వెళ్ళి ప్రశ్న చేశాడు. పరిప్రశ్నీన సేవయా అని ఆయనే కదూ చెప్పాడు. వీడు పిల్లవాడు, వీడికి చెప్పవచ్చా అన్న భావన మీకు లేకపోతే మీరు ఏమి యజ్ఞం చేస్తున్నారు, దీనికి యజమాని ఎవరు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, ఏ ప్రయోజనాన్ని అపేక్షించి చేస్తున్నారు, ఎవరికి అందుతాయి ఈ పదార్థాలు, ఎవరు తీసుకుంటారు, నాకు ఒక్కసారి చెప్పవలసింది. పెద్దలైనటువంటి వారికి, సత్పురుషులైనటువంటి వారికి శత్రువు మిత్రుడు అన్న భేదం ఉండదు కదా, అందుకని నాకు చెప్పడం వల్ల దోషం లేదని మీరు అనుకుంటే, అది తెలుసుకోవడానికి నేను అధికారిని అనుకుంటే నాకు చెప్పవలసింది అన్నాడు. ఎందుచేత అంటే ఒక ప్రశ్న అడిగేటప్పుడు ఆ ప్రశ్న ఇప్పుడు అడగచ్చా అడగకూడదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని అడగాలి. అంతేకాని ఏదో బాకీ ఉన్నవాడిని అడిగినట్టుగా అడగకూడదు. ఏమీ చదవకుండా నాకేదో అనుమానం వచ్చింది, అనుమానం నువ్వు తీరుస్తావా అని కాగితాలు రాయడం, కాగితాలు ఇవ్వడం, అవన్నీ కూడా పనికి మాలిన పనులు. అలా చేయకూడదు. పరిప్రశ్నీన సేవయా,
నువ్వు నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే అవతల వారిని ఆశ్రయించి పరమ వినయంతో నువ్వు తెలుసుకోవడానికి అధికారివో కావో ముందు వారి చేత నిర్ణయింపబడిన తరువాత చెప్పమని నువ్వు అడగాలి. కాబట్టి కృష్ణుడు లోకానికి ఆచరించి చూపిస్తాడు. కాబట్టి పరిప్రశ్నేన సేవయ, ఆయనే ఎంతో వినయంతో నందాదులను ప్రశ్న చేశాడు. ప్రశ్న చేసి చెప్పవచ్చు అనుకుంటే నాకు చెప్పండి అని అడిగాడు. అంటే వాళ్ళు అన్నారు, ఇందులో చెప్పకపోవడానికి ఏముంది, మఖము చెయ్య వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరుగు గసవు మేసి ధేను గణము బ్రతుకు. మనకి వర్షాన్ని కురిపించేటటువంటి అధికారాన్ని పొందినటువంటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ప్రీతి చెందితే వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన వర్షం కురిపిస్తే భూమి మీద గడ్డి మొలుస్తుంది. గడ్డి మొలిస్తే ఆవులు గడ్డి తింటాయి. గడ్డి తింటే బాగా పాలిస్తాయి. బాగా పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. మన వృత్తి పశుపోషణ. కాబట్టి మనం అందరం సంతోషంగా ఉండాలి అంటే అసలు ముందు వర్షం పడాలి. ఆ వేళ పట్టున పడవలసినటువంటి వర్షాన్ని కురిపించగలిగినటువంటి అధికారమును పొందినటువంటి వాడు దేవేంద్రుడు కనుక ఆ దేవేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని ఆయనకి హవిస్సు ఇవ్వడానికి ఈ యజ్ఞాన్ని సంకల్పం చేశాం. ప్రతి సంవత్సరం చేస్తాం, ఈ సంవత్సరం కూడా చేస్తాం అన్నారు. ఈయన ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడిలా తండ్రి దగ్గర వింటున్నవాడిగా కనపడుతున్నప్పటికీ ఆయన పరిపూర్ణ అవతారం. అందుకే ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకోగలడు. వర్షమును కురిపించేటటువంటి అధికారాన్ని ఇంద్రుడు ఎందుకు పొందాడు అంటే పైన ఉన్న పరమాత్మ యొక్క కటాక్షం చేత. ఆ పైన ఉన్న పరమాత్మయే ఇక్కడ కృష్ణ రూపంలో తిరుగుతున్నాడు. కాబట్టి గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో. ఒంటి మీద ధూళి పోసుకుని ఆవుల్ని కాసేవాడిలా ఉండి అనేకమైనటువంటి ఆవుల్ని ఎద్దుల్ని తోలుకుని వచ్చి వెనక గోపాల బాలురు అనుగమిస్తుండగా కొన్ని ఆవుల్ని ఎద్దుల్ని వాళ్ళ ఇళ్లలోకి పంపించినప్పుడు ఆ గోపకాంతలు పిలిచి వీటిని కట్టేయమంటే ఏమీ తెలియనటువంటి పిల్లవాడిలా వాళ్ళు పిలిచినందుకు లోపలికెళ్ళి ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కట్టి బయటికి వచ్చి చెమట పట్టినటువంటి ఆ చిన్ని పిల్లవాడి రూపంలో ఉన్నటువంటి అచ్యుత శిశువు పరబ్రహ్మమున్నదే, దానికి నేను ప్రతిక్షణం నమస్కరిస్తున్నానంటాడు. కాబట్టి అటువంటి కృష్ణ పరబ్రహ్మము చిన్నవాడి రూపంలో ఉన్నా ఆయనకు అన్నీ తెలుసు. వర్షం కురిపించడానికి అధికారం నేనిస్తే నాదే ఈ అధికారం అనుకుని విర్రవీగి గర్వాన్ని పెంచుకున్నాడు ఇంద్రుడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి. అందుకుని నందాదులతో అలా మాట్లాడాడు తప్ప యజ్ఞయాగాది క్రతువులు చెయ్యకూడదన్నది కృష్ణ పరమాత్మ యొక్క తాత్పర్యం కానే కాదు. ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి ఒక మాట చెప్పాడు. నాన్నగారండి, మీరు ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు, దానివల్ల మనం సంతోషంగా ఉన్నామంటున్నారు కదా, మన ఎదురుగుండా కనపడుతున్నది గోవర్ధనగిరి. ఆ గోవర్ధనగిరి మీద పచ్చగడ్డి పెరిగింది. ఆ పెరిగినటువంటి పచ్చిగడ్డిని ఆవులు దూడలు ఎద్దులు తింటున్నాయి. దానివలన మనం సంతోషంగా ఉన్నాం. ఎవడు ఏ కర్మ చేశాడో ఆ కర్మ వలన కదా ఫలితాలు వస్తాయి. ఒకడు ఏ కర్మ చేశాడో ఆ కర్మకి సంబంధించినటువంటి పుట్టుక పొందుతాడు. కర్మమునందు పుట్టు జంతువులు ఏ కర్మ చేశాడో ఆ కర్మకి అనుగుణంగా, జంతువు అంటే పశువులు అనుకోకండి, పుట్టుక కర్మపాశము ఉన్న ప్రతి ప్రాణిని పశువని పిలుస్తారు. శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అన్నారు. నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మనకి సంబంధం అన్నారు. అందరం పశువులమే. పరమేశ్వరుడు ఆ కర్మపాశములను తన చేతి గొడ్డలితో నరికేసినప్పుడు పశువులు పశుపతి యందు కలిసిపోతాయి. కాబట్టి ఆ భక్తి ఉన్నవాడికి ఆ కర్మపాశములను ఆయన తెగకొస్తాడు. కాబట్టి ఎవరు పశువు కాడు, అందరూ పశువులే. కాబట్టి కర్మల వలనే జంతువులు అంటే అందరూ పుడుతున్నారు, కర్మల యందే వృద్ధి పొందుతున్నారు. ఎవడు బాగా కష్టపడి కర్మ చేస్తాడో వాడు వృద్ధిలోకి వస్తాడు, కర్మ యందే మరణిస్తాడు. ఎవడు ఏ వృత్తి కష్టపడి చేస్తున్నాడో దానివల్లే ఏదో అనారోగ్యం వస్తుంది, శరీరం బడలిపోతుంది, పడిపోతాడు. చిట్ట చివరికి అసలు కర్మమే దేవత. అసలు యథార్థమునకు కర్మ వలన కదూ శుభాశుభములు కలుగుతున్నాయి. కలుగుతున్నప్పుడు కర్మ కన్నా గొప్పది ఏమిటి? మనం చేస్తున్న కర్మ ఏమిటి?
మనం చేస్తున్న కర్మ పశుపోషణ. పశుపోషణానికి ఆధారం గోవర్ధనగిరి. గోవర్ధనగిరికి యాగం చేయడం మానేసి ఇంద్రుడికి యాగం ఏమిటి? పతిత అని ఒక మాట. పతిత అంటే తనని పోషించేవాడు, తనని హక్కున చేర్చుకున్నవాడు భర్త ఉండగా భర్తని మోసగించి పరపురుషుడితో తిరిగి పతనమైనది అంటే అడుగు జారినది కాబట్టి పతిత. పతిత తనని పోషిస్తున్నటువంటి భర్తని విడిచిపెట్టి వేరొక పురుషుడిని ఆశ్రయించినట్లు మనని పోషిస్తున్న గోవర్ధనగిరిని విడిచిపెట్టి ఇంద్రుణ్ణి ఆశ్రయించి ఆయనకి యజ్ఞం చేయడం ఏమిటి? వద్దన్నాడు ఆయన. కానీ యథార్థం అది కాదుగా, కర్మ కాదుగా ఫలితం ఇచ్చేది. కర్మ వలన ప్రీతి చెందిన భగవానుడు ఇస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.